ఇప్పుడు అర్థమైందా నా బాధ అది ఇది అంటే ఏడుపు వచ్చేస్తుంది టైగర్ అని ఏడిసేస్తుంది. ఇక్కడ వీడియోలో యాక్టింగ్ ఫోన్ చేసి బాబా ఏం లేదు మామూలుగా చేసి నేను చెప్తాను. వ్యాపారం అటు ఇటు అవుతే ప్రొఫెషన్ రెడీ. ఒకసారి పడిపోద్ది అనుకుంటే పడట్లేదేంటి, ఇంకొకసారి మళ్ళీ తిప్పు. జనాలు అందరూ ఏదేదో అనుకుంటారు నా గురించి. గుడ్ మార్నింగ్ మే, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇప్పుడే లెగిసి చిన్న చిన్న పనులు ఉంటాయి చూసుకుని స్నానం చేసి షాప్ దగ్గర బయలుదేరుతున్నాం. సీసీ కెమెరాలు సెట్ చేసి ఆయన వచ్చాడంట. ఎండ మాత్రం అయ్యో బాబాయ్, రోజు చెప్తున్నాను, రోజుకి పెరిగిపోతుంది. May 1st కి ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు ఎండాకాలంలోనే పుట్టాలరా? చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మిమ్మల్ని మర్చిపోతున్నాను. మీరు ఎక్కడెక్కడి నుంచి వ్లాగ్స్ చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అంటే ఏ ఊరు అనేది ఇప్పటి నుంచి అనుకుంటున్నాం తెలుసుకుందాం అని. మీరు ఏ ఊరు నుంచి మన వ్లాగ్ చూస్తున్నారు కింద ఊరు పేరు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను ఎంత దూరం మన వీడియోలు వెళ్తున్నాయి. ఇన్కేస్ నెక్స్ట్ ఏ వీడియో వెళ్తే మీరు ఏ ఊరు వెళ్ళి అక్కడ వీడియో తీస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అన్న విషయాలు మాకు తెలుస్తాయి. సో కింద అయితే కామెంట్ చేయండి. ఏం మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, సీసీ కెమెరాలు పెట్టించేసాం. ఇదిగోండి, ఇదొకటి, ఈ ఎదరొకటి. అదేంట్రా లైట్ వెలిగింది కదరా, వెళ్తే స్విచ్లు ఆన్ లేవేంటి? ఏది అక్కడ వెలిగింది అంటే నేను మనిషిని గుర్తించలేదా? చీకటి పడాలని చెప్పేసి ఇటు షటర్ వేస్తాడు. అయినా ఎలగలేదే, చీకటి పడింది. అందులో లైట్ అయితే వెలుగుతుంది బషీరు, చూడు లోపల వెలుగుతుంది ఏదో అటుపక్క. బ్లాగు పొద్దున్న ఇంట్రో ఇచ్చా, సాయంత్రానికి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. మధ్యాహ్నం అంతా ఏయో పనులకి అయిపోయింది. బషీర్ బాయ్ హీరోలా రెడీ అయ్యాడు ఈ రోజు. బషీరు ఫోను దుబాయ్ ప్రిన్స్ తిప్పుతాడు చూడు, అలా తిప్పు. బా మళ్ళీ తిప్పు. స్లో మోషన్ లో పెట్టి మ్యూజిక్ పెడతాం దీని వెనక. ఇప్పుడు మళ్ళీ తిప్పు. అయ్యో బాబా, ఇంకొకసారి నాకు ఒకసారి పడిపోద్ది అనుకుంటే పడట్లేదేంటి, ఇంకొకసారి. అది గివే వేస్తాం ఫోన్. అది మర్చిపోయాను గైస్, మీ అందరికి చెప్తున్నా, త్వరలో ఫోన్ గివే పెడతా. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. పెద్ద ఫోను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ ఫోన్ కావాలనుకుంటే ఫోన్ పే అవుతుంది, అన్ని అవుతాయి. సీక్రెట్ కోడ్ ఉంటుంది, బోల్డ్ తప్పంగా మాట్లాడంటే బోల్డ్ ఉంటుంది. ఏంటంటే బషీర్ నెంబర్ పెట్టి ఆ నెంబర్ ఒక 100 ఫోన్లు చేసేయండి. అది నా ఆఫీస్ నెంబర్, ఎవరికి తెలియట్లే పాపం. అందరూ ఫోన్ చేసి బషీర్ అన్నాడు అడుగుతున్నారంట. వాళ్ళేమో నాకు ఫోన్ చేసి నన్ను తినేస్తున్నారు. నువ్వు ఎందుకు ఈ నెంబర్ ఇచ్చి వేరే నెంబర్ అని ఇవ్వచ్చు కదా అంటున్నారు. వాళ్ళు చచ్చిపోతున్నారంట పాపం. మీకు కనుక అవి కావాలంటే కనుక అడగండి. కానీ చాలా వచ్చాడు, మళ్ళీ ప్రమోషన్ లాగా వచ్చాడు. ఈ రోజు మా చిన్న అసలు నీట్ గా రెడీ అయ్యాడు హీరో లాగా. పెళ్లి రోజు ఏంటి ఏమన్నా? పెళ్లి రోజు కాదా? బండి వేయలేదు ఈ రోజు. పాపం మా చిన్నానికి నడుము పోటు అంటే అదిగో బెల్ట్ కూడా వేసాడు పాపం. వయసు అయిపోతుంది. మా చిన్నానా నేరేడుకాయలు తెచ్చాడు. ప్రియా చిన్నానా మనకి. నిజం చెప్పు. నేను భయపడ్డాను డబ్బులు ఇచ్చేసాడు అంటే. ఫ్రీ, అన్ని ఫ్రీ. ఒకవేళ డబ్బులు అయితే నాకు డైజెస్ట్ అవ్వదు. నీకు తెలుసు కదా, మా ఓడి కాకినాడ తీసుకెళ్ళినా ఫ్రీ అయితే ఎక్కడికైనా తీసుకెళ్తా, డబ్బులు అయితే వద్దులే ఎక్కడికి అంటాడు. మా చిన్నాను కూడా అంతే, లస్సీ ఫ్రీగా వెళ్తుంది, అటు నుంచి ఇలాంటి ఏమన్నా ఫ్రీగా వస్తాయి. ఫ్రీ సేవలు ఉంటాయి కొన్ని, అవి నీకు కనిపించు అంతే. ఏదో వచ్చేస్తున్నాయి అనుకుంటావు. చాలా మంచిది తెలుసారా, అవి చాలా మంచిది. ఇప్పుడే ఏదో మా చిన్న పని ఉండి మా ఆటోని రమ్మన్నాం. కాకినాడ నుంచి మా చిన్న వేసుకుని వచ్చారు. ఈ లోపు మా ఓడేదో డ్రైవర్ లాగా ఎక్కేసి ఏదో చేస్తున్నాడు. ఏంట్రా ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు. తాళం తిప్పాలి ముందు. వ్యాపారం అటు ఇటు అయిందనుకో, తాళం పెట్టాలరా ముందు స్టార్ట్ చేయాలంటే. ఇక ఇక్కడ పెట్టాలి. ఎక్కడ బాబు ఏదో చెప్పేస్తున్నావు కానీ పెట్టు. అది తిప్పు, అది తిప్పు, దాన్ని తిప్పు. అవ్వలేదా? నోటర్లో లేదు, ఎన్న ఎలగట్లేదు కదా అక్కడ. నువ్వు ఎక్కడ దొరికావురా బాబు? అక్కడ ఇప్పుడు వెలిగింది. పైకి లైట్లు ముందు. ఏదో అది కిందకి 2వ గేర్ వేసావు నువ్వు. ఆగు, హ్యాండ్ బ్రేక్ దించావా? ఫస్ట్ గేర్ వేసావు. ఫస్ట్ గేర్ వేసావు. ఎలా ఏంటి వేస్తారు? ఆగు, వెంటనే వదలకే. పోనీ
రండమ్మా మీరు కూడా రండి. పోనీరా పోనీయాలి ఎక్కడమ్మా బస్సు ఎక్కాలి. కాకినాడ ఈడితే వెళ్తే కాకినాడ వెళ్ళంటే ఎదరికి ఎక్కాలి. ఎవరు ఉన్నారా? కాకినాడ అరే సరిపోయారు. రోడ్డు మీద తీసుకెళ్ళకరా ఇన్ని సైడ్ నుంచి పోనీ. యాక్సలరేటర్ ఇచ్చేస్తున్నావు, క్లచ్ వదులు, యాక్సలరేటర్ వచ్చి బాబాయ్ బస్సు వస్తుంది. అదే మళ్ళీ కాకినాడ వరకు వెళ్ళాలి. ఇది అరే నాకు కోరుకుందిరా బషీరు ఆటో తోలాలని. ఎందుకే ఆటో వచ్చేసింది. పట్టుకోరా బషీరు లాగిరా కలర్ నుంచి. కాదు స్పేర్ రెడీ, వ్యాపారం అటు ఇటు అవుతే ప్రొఫెషన్ రెడీ. ఏ ఊరు వెళ్ళిపోతున్నావు రా? అలా సరిగ్గా లేదు బస్సు. ఆగన్నా ఆగిపోతే లేకపోతే ఏం ఆగదు. ఆగేస్తాడు 4. అరే చూడు వ్లాగ్ భయం వేసేస్తుంది. అరే నేను తాగుతాను ఎప్పటిరా కొంచెం దూరం. వద్దురా బాబు నాకు భయం. వెళ్ళరా. అరే మీదకి వెళ్ళిపోతున్నావు. వచ్చాడు కనబడట్లేదా? అయ్యా బాబు గుడ్డు దడదడ ఉంటుంది నీకు డ్రైవింగ్. అంతే రే తిప్పేకు చూసుకుని తిప్పు. బాబోయ్ సౌండ్ చేయకు అంత సౌండ్ చేయకు. ఎక్సలేటర్ సిగ్నల్ వేసావా? అయ్యి బాబోయ్ రే పోయి వాండర్ భయపడిపోతాడు. రావాలి భీమవరం. ఇప్పుడే కాకినాడ వెళ్ళొచ్చాం. కడతాం. భీమవరం కావాలా? 10,000 200 తీసుకోండి. 200 రాదు. 200 తీసుకుంటావా? వస్తుంది రాదు. నేను టైర్ మై డ్రైవర్ 10,000 మినిమం. నిజంగా స్నానం చేసినట్టు అయిపోయేవాళ్ళ తల స్నానం చేసినట్టు. అయ్యో బాబోయ్ ఎంత కష్టజీవి ఏంట్రా బాబు బషీరు నువ్వు. జనాలు ఏదో అనుకుంటారు నా గురించి. చెమట అనుకుంటున్నావేమో. నవరత్న ఆయిల్ మద్దం చేసేలేడు. వాటర్ వేసుకున్నాంటే ఒంట్లోంచి నీకు నవరత్న ఆయిల్ నిజం చెప్పు. ఆయిల్ ఎక్స్ట్రా చేయకు వలి. నేనే వెళ్ళి బయటకు వచ్చాను. ఒక్కడిక్కడ పని చేసుకుని నువ్వు పైన కూర్చొని మర్చిపోతావు. నన్ను పిలవాలి కదరా. ఇవన్నీ ఎక్కిచ్చేసుకున్నావు. మా బషీర్ గాడు ఇప్పుడు కాకినాడ వెళ్ళిపోతున్నాడు. బైరా బషీర్ మళ్ళీ ఎప్పుడు? మీ నాన్న ఫోన్ చేస్తే తిట్టాలని ఉంది. నువ్వు లేకపోతే నిజంగా చెప్తున్నాను కదా ఏ పనులు జరగట్లేదురా. ఒక చెయ్యి నరికేసినట్టుందిరా బషీరు. మే నెల మే 1 వరకు ఎలాగలాగా మే 2, 3 వరకు ఎలాగలాగా ఫోన్ చేసి రేపు బతిమలాడుకుంటాడు. ఏదో చెప్తాను ఇక్కడ వీడియోలో యాక్టింగ్ ఫోన్ చేసి మామూలుగా చేసి నేను చేస్తాను. నువ్వు లేకపోతే ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయింది. ఇప్పుడు బయలుదేరితే ఎప్పటికి వెళ్తావురా? ఆటో కదా పొద్దున్న 5. జాగ్రత్తగా వెళ్ళండి రా. 150 కిలోమీటర్లు. ఓకేరా త్వరగా వచ్చి మేము రాజమండ్రి వస్తాం. రాజమండ్రి వచ్చేస్తావు నువ్వు? రాజమండ్రి వచ్చి అటు నుంచి అటు ఎక్కేది లేదులే. కాకినాడ వచ్చి నేను ఎక్కించుకుని వెళ్తాం. బషీర్ వెళ్ళిపోయాడు మాయా. మళ్ళీ 2 రోజుల్లో వస్తాడు. ఫస్ట్ టైం ఆటో తోలేను బాగానే తోలీసా. నేను తోలలేదు. చాలా కష్టం రా. అది లాగేస్తుంది పక్కకి. చెయ్యి ఏముంది అది కష్టమే. ఎడం పక్కకి కుడి పక్కకి లాగేస్తుందిరా. వాళ్ళంత మందిని వెనకాల ఒక 4గురిని ముందు ఒక 4గురిని వెనకాల ఇటు ఈ సీటు మీద 4గురు దీని మీద 4గురు వరకు ఎక్కచ్చు అంట. 2 4 చెప్తాను. మెయిన్ సీట్ లో 4గురు రా. 15 మంది ఈజీ పట్టేస్తారా. వెనక కూడా లెక్క వెనక పేట వెనకాల చిన్నప్పుడు మేము కూడా అలాగే వెనక కూర్చుని వాళ్ళు పేట వేసుకుని అటు నుంచి వచ్చే బళ్ళు ఎక్కిరిచ్చేవాళ్ళు.
కానీ ఏ ప్రొఫెషన్ కష్టం ఆ ప్రొఫెషన్కే ఉంటది అసలు. ఈ బాబోయ్ ఇప్పుడు కార్పెంటర్లు ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత బుర్ర వాడుతున్నారు, ఎంత అసలు అయ్యి బాబోయ్. షాప్ ఓపెన్ చేసిన తర్వాత మన షాప్ కోసం వాళ్ళు ఎంత ఇది చేశారు అనేది మీకు అర్థమవుద్ది. అలాగే ఏ ప్రొఫెషన్ కష్టం ఆ ప్రొఫెషనే. మనం పచ్చళ్ళు అంత కారం అంత మంటలో ఇంత ఎండల్లో పొయ్యి దగ్గర కూర్చొని పచ్చళ్ళు పెట్టడం అంటే మాటల స్వీట్లు తయారు చేయడం అంటే ఇలా డైలీ లాగ్ చేయడం అంటే అంత శాండీ గోలెట్టేస్తుంది. అయ్యారు నా వల్ల అవ్వట్లేదు టైగర్ అసలు. మొన్నంట వీడియో చేసిందంట, ఇటు పక్క కెమెరా అటు పెట్టి ఇటు కూర్చుందంట, రికార్డు మధ్యలో ఆగిపోయిందంట. చేసిందిరా ఫోన్ చేసి ఒకసారి గుర్తుందా నీకు? ఏది బాగా జరిగింది మాకు, ఇప్పుడు అర్థమైందా నా బాధ అది ఇది అంటే ఏడుపు వచ్చేస్తుంది టైగర్, అది ఏడిచేస్తుంది. అలా ఉంటది, చాలా కష్టం. అదే ప్రొఫెషన్ కష్టం ఆ ప్రొఫెషన్ మనం ఆడియంట్రా కూర్చొని సంపాదించేది మెయింటైన్ చెయ్యాలంటే ఏమీ చేయలేం. అదే మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ రోజు కొంచెం బిజీగా ఉండి అటు ఇటు వెళ్ళడం వల్ల కుదరలేదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. నా పాట బాగుందా? మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అడుగుంటాను మరి. జై హింద్.